ప్రార్థన చేసుకుందాం అందరం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు. రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, రోగ వ్యాధులతో ఉన్న వారికి విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఆత్మీయతలు పడిపోయిన వారు లేవనెత్తండి. నీ సన్నిధి ఒక్కొక్కరికి ప్రకాశింపజేయండి. రోగాలు, బాధలు, నిందలు, గాయాలు, అవమానాలు ఉన్న బిడ్డలు విడుదల కలగాలయ్యా. నీ సన్నిధితో కప్పు నాయన. పాపపు జీవితము, రక్షణ లేని వారికి పాపపు జీవితం నుంచి విడిపించి రక్షించు. ఏ బాధలో, ఏ వేదనలు ఉన్న బిడ్డలకు విడుదల, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, నలిగిపోయిన జీవితాలు విడుదల పొందాలి, అప్పుల పాలైన వారు విడుదల పొందాలి, స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజులు కట్టలేని బిడ్డలకు సహాయం చేయయ్యా. జాబ్ లేని వారికి జాబ్ చేసయ్యా. గర్భం లేని బిడ్డలు గర్భాలు తెరవబడాలయ్యా. కుటుంబ పోరాటాలు ఉన్న వారికి విడుదలయ్యా. ఇతర దేశంలో ఉన్న మా ప్రియులందరూ రక్షణ, క్షేమము, కృప, కాపుదల, భద్రత వారిపై ఉండాలి. భారతదేశంలో ఉన్న మా ప్రియులందరినీ రక్షించి మా నాయకుల మీద నీ పరిపాలన, వారి పరిపాలనలో నీ పరిపాలన, నీ కృప ఉండులాగున సహాయం చేయండి. అంతేకాక ప్రభువా, క్రైస్తవ సమాజాన్ని ఉజ్జీవింపచేసి నీ సన్నిధితో కప్పండి నాయన. జాషువా జనరేషన్ లేపి అపోస్తుల సేవ జరుగుటకు అయా మీరు దయచేయమని అడుగుతున్నాను. సంఘాల్లో, సేవకుల్లో సమాధాన సన్నిధి ఉంచండి అయా. అనేక ఆత్మల రక్షణ పొందుటకు మీరు లేవనెత్తండి. ఈ కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ఆయుధాన్ని గద్దిస్తూ ఈ పరిచయాన్ని మీరు లేవనెత్తి వాడుకోండి. మా సంఘాలు, మా కుటుంబాలు, మా ప్రియులందరినీ దీవించండి. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ నీ మహిమతో ప్రకాశింపజేసి నీ సన్నిధితో నింపి కరుణించి సంవత్సరం అంతా సమాధానము కలుగునుగాక. అయా, బర్త్డే బిడ్డలను దీవించి ఆత్మికంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా దీవెనలని, శుభములని ప్రకటిస్తూ మీ సన్నిధి తోడుగా ఉంచమని, మీ కృప మెండుగా చూపమని అయా ఆశీర్వదిస్తున్నాం. మరొక బిడ్డలు నాయన, ఎవరెవరు బాధలో, దిక్కు లేదు, దరిద్రతలో, పేదరికంలో, నిందల్లో, గాయాల్లో ఉన్నారు, విడిపించండి. కోర్టు కేసులు కొట్టివేయబడాలి, న్యాయం జరగాలి. బిడ్డలకి భూ సంబంధమైన తగాదాలు కొట్టివేయబడి న్యాయం జరగాలి. ఇతర సమస్యలు కొట్టివేయబడి న్యాయం జరగాలి. ఆ విధంగా మీరు సహాయం చేసి మీరు తోడై ఉండి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.